ఇది మన ప్రాంతానికి ఒక పండుగ రోజు వల్ల మరి కనకరాజు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. రండి సార్. అమ్మ గారికి స్వాగతం తెలియజేసుకున్నాం. అంజం సీతారాం గారు, గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. జోహార్ రాజీవ్ గాంధీ గారు, గట్టిగా చెప్పండి. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. పెద్దలు ఒకసారి చెప్తే ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. దైవం దగ్గర రమ్మని కోరుతున్నాం. కూర్చోమ్మా, లేడీస్ కూడా వెళ్ళి పోలమా లేదు. రండి అండి. మోసే గారికి కూర్చోండి. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి, ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మన భీమవరంలో అంగరంగ వైభవంగా ఈ రోజున మన రాజీవ్ గారి జయంతి వేడుకలు మరియు పునః ప్రారంభం దానికి విచ్చేసిన మన భీమవరం మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోరియే మోషన్ రాజు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మన అంజుబాబు గారికి, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాబరాజు గారికి, కనకరాజు గారికి, అలాగే మా చంద్రబాబు అన్నకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పార్టీలకు అతీతంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చేసిన అందరికీ మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు. నందమూరి వారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన విగ్రహాలు ఎత్తుకు పెడతామంటే వాళ్ళకి చేసిన మంచి గుర్తుంచుకొని రాబోయే తరాలు సమాజానికి మరింత మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా బాగా సమాజానికి ఉపయోగపడిన వాళ్ళ విగ్రహాలు గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఉండగానే విగ్రహాలు పెట్టేసుకుందాం చాలా మంది ఆలోచిస్తున్నారు. అన్నీ కాకుండా ఈరోజు మరి ఆ విగ్రహాన్ని అయితే మన ప్రధానమంత్రిగా 84 నుంచి 89, 90 వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మళ్ళీ ప్రారంభించడం ఇక్కడ పూర్వం ఉండేది. మళ్ళీ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోరుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ముందుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి జోహార్ తెలియజేసుకుంటూ వేదికను అనుకరించిన పెద్దలందరూ కూడా అలా భీమవరానికి మహానుభావులు లాంటి వారు. ఎందుకంటే దేశానికి గల 18 సంవత్సరాలకే మనం అధికారాన్ని నిర్ణయించే అవకాశం కల్పించారంటే రాజీవ్ గాంధీ గారు ఆ వేళ పెట్టిన ఆ నిర్ణయం వల్లే ఈవేళ యువతకి అవకాశం వచ్చింది. యువత జేజేలు కొట్టి ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనుకున్న అవకాశం కలిగిందంటే ఆ వేళ రాజీవ్ గాంధీ గారు చేసిన అవకాశం అది. అలాగే కంప్యూటర్ కాలం ఈవేళ మనం ఏది చూసినా, సెల్లో చూసినా, దేంట్లో చూసినా, సోషల్ మీడియా చూసినా అంతా ఇప్పుడు నడుస్తుందంతా కూడా కంప్యూటర్ యుగం. ఈ యుగాన్ని కూడా భారతదేశానికి తీసుకురావాలని సంకల్పం వేళ ఆయన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం ఈవేళ పెద్ద వృక్షమై రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ కంప్యూటర్ యుగమే నడుస్తుంది. దానికి ముఖ్య కారణం భారతదేశానికి సంబంధించి రాజీవ్ గాంధీ గారు. పండగ కళ వచ్చింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి మరి ఆ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ దేవాలయ పట్టణం ప్రజలందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున దేశ పరిరక్షణ కోసం, లౌకికవాద వ్యవస్థ కోసం, అలాగే కుల మత ప్రాంతీయ తత్వాలు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి దేశ పరిరక్షణ కోసం, వామపక్షాల పరిరక్షణ కోసం కుల మతాలు లేకోకుండా ఆయన అందరిని కూడా ఒక తాటి మీద నడిపినటువంటి మహాన్నత వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. ఆయన ఘనంగా మా సిపిఐ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆధునిక భారతదేశ నిర్మాతగా ఇక్కడ రాజీవ్ గాంధీ గొప్ప ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి. ఎంచేతంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో
అంటే 40 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయినటువంటి ఒక యువకుడు ప్రధానమంత్రిగా వస్తే దేశాన్ని టెక్నాలజికల్గా ఏ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి దాన్ని అంకురార్పణ చేసి శ్రీకారం చుట్టి ఈ దేశంలో కంప్యూటరైజేషన్ టెలికామ్ విస్తృతం చేయడంలో ఈ దేశాన్ని టెక్నాలజీ పరంగా చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప ప్రధానమంత్రి, గొప్ప పరిపాలకుడు రాజీవ్ గాంధీ. అంతేకాదు ఈ భారతదేశం గ్రామీణంలోనే నిలబడి ఉంది. గ్రామీణమే మొత్తం భారతం అనేటువంటి పరిస్థితుల్లో పంచాయతీలకు నేరుగా రోజుగారు నిధులు పెట్టి ప్రతి పంచాయతీకి కూడా ₹1 తక్కువ కాకుండా ఆ రోజుల్లో నిధులు ఇచ్చి పంచాయతీలు పరిపుష్టం కావడానికి, గ్రామాలు అభివృద్ధి కావడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అట్లాగనే 21 సంవత్సరాలకి ఓటు హక్కు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలకి ఓటు హక్కు కావాలని చెప్పి యువతకి ఈ దేశ నిర్మాణానికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప రాజనీతి కలిగినటువంటి రాజీవ్ గాంధీ. ఆయన పేరుతోటి సద్భావన అనేటువంటి యాత్ర ఆయన ప్రారంభించారు. ఈ దేశంలో కులాలు, మతాలు, భిన్న సంస్కృతులు, భాషలు ఉన్నటువంటి దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, భిన్నత్వంలో ఏకత్వం, ఈ దేశ స్వాతంత్రాన్ని పరిరక్షణ ధ్యేయంగా జీవితాంతం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ దేశంలో 3వ ప్రధానమంత్రిగా, అంటే 6వ ప్రధానమంత్రిగా, ఇవాళ గాంధీ కుటుంబాలకు సంబంధించినటువంటి 3వ ప్రధానమంత్రిగా చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన నిర్వర్తించారు. ఆయనకు చనిపోయినటువంటి రోజుని ఇవాళ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉంది. అదంటే అంత ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఇవాళ వృధా కాదు. ఇవాళ దేశంలో ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సమైక్యతని, సమగ్రతల్ని పరిరక్షించుకునే దానికోసం ఆయన దాని జీవితాన్ని దారపోసినటువంటి గొప్ప త్యాగశీలి ఇవాళ రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని నెరవేర్చడం ద్వారా ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ నిర్మాణానికి, ఈ దేశ యువత మంచి భవిష్యత్తుకి బాటలు వేయాలి. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం అందరూ పునరంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరొకసారి సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు, జోహార్లు అర్పిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి తాతాజీ గారు ఈ రోజున మన మధ్య లేకపోయినప్పటికీ కనుక ఈ భీమవరం పట్టణంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతదేశ ప్రజలని మరి ఇక్కడ వారి విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశానికి మరి ఎన్నో సేవలు అందించిన మరి రాజీవ్ గాంధీ గారు ఎంతో సంస్కరణలు తీసుకొచ్చి మరి బ్యాంకులను జాతీయకరణ చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి మరి పేరు తెచ్చుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారికి ఈ రోజున మన పట్టణంలో జరుపుకోవటం చాలా అభినందనీయం. రావు గారు, ఎర్రశెట్టి సూర్యనారాయణ గారు, షేక్ సుద్యాన్ గారు, మరి కర్రి ఆనంద్ గారు, నల్లం సత్యనారాయణమూర్తి గారు, కర్రి నరసింహమూర్తి గారు, తోట శేషాయి గారు, అప్పుడు రత్నశిల్పి ఉదయాలు గారు కూడా ఇచ్చేసి వారి సన్మానించడం జరిగింది అని తెలియజేసుకుంటున్నాం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు విగ్రహం ఇక్కడ పెట్టారంటే ఆయన ఎంతో గొప్ప మనిషి కాబట్టి అలా జయంతి అన్ని పార్టీల వారు, మోహన్ రాజు గారు, భీమవరం ఎమ్మెల్యే గారు, మన బాబు గారు, బాబిరాజు గారు అందరూ కలిసి ఈ జయంతి చేసుకుంటాం చాలా అదృష్టం లెక్క. పార్టీలకు అతీతంగా చేసుకున్నాం. ఇలాగే కార్యక్రమాలు చేసినప్పుడు టౌన్ కాదు, జిల్లా కాదు, ఏదైనా డెవలప్ అవుతుంది. దానికి కొద్దిగా మన ఇగోని చంపుకొని చేసినప్పుడు ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మైకు నువ్వు ఇచ్చావు, నేను మాట్లాడాను. చాలా సంతోషం. మీ అందరికీ నమస్కారం. అతిరథ మహారథులందరికీ ఉదయకాలపు శుభాలు, సుమాంజలి తెలియచేసుకుంటూ ఇట్టి మంచి కార్యక్రమం చేపట్టిన అందరికీ కూడా వందనము, అభివందనం, పదాభివందనం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం మర్చిపోలేము కదండి. అలాంటి కార్యక్రమాలు చేసి మన మధ్యలో లేనటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన మహోత్సవం మరొక్కసారి ఇంత ఘనంగా జరుపుకోవడానికి మరి మనకి మంచి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఒక నార్మల్ వ్యక్తి కాదండి ఆయన. ఆ కుటుంబం అంతా కూడా దేశం కొరకు త్యాగం చేసి దేశానికి కావలసినటువంటి అభివృద్ధిని అంతటినీ సాధించి వారి హయాంలో మంచి ప్రణాళికలను, పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి సర్వదా కృషి చేశారు తండ్రి గారు. మరి నెహ్రూ గారు ఏం చేశారు తెలుసండి,
కూతురు గారికి జైల్లో ఉండి లెటర్స్ రాశారు, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. దాని ద్వారా దేశాన్ని ఎలా పరిపాలించాలో, ఒక ఉక్కు మహిళ ఎలాగా, ఇందిరాగాంధీ లేకపోతే ఇండియా లేదనే పరిస్థితిని రప్పించినటువంటి మహాకుటుంబం. అలాంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి రాబోయే తరానికి మన రాహుల్ గాంధీ గారిని కూడా ఒక్కసారి ప్రధానం చేసి చూద్దాము అనేసి ఆకాంక్షతో మరి మిమ్మల్ని అందరినీ బ్రతిమాల్చు మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వేంచేసిన బిడ్డలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంకెం సీతారాం గారికి, వేదికను అలంకరించిన ఉద్దండులు అందరూ పెద్దలు వారందరికీ నమస్కరిస్తూ, సభకులందరికీ నమస్కరిస్తూ, రాజీవ్ గాంధీ గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. సభలో పెద్దలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆయన 1944 సంవత్సరంలో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన పైలట్గా ఉద్యోగం చేశారు. ఆయన బతకాలని అనుకున్నారు. రాజకీయం ఆయనకి అంతగా మక్కువ లేనటువంటి విషయం. అయితే ఇందిరాగాంధీ గారి మరణానంతరం 1984లో ఆయన ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు 1989 వరకు ఆయన ప్రధానిగా చేశారు. అయితే ఆ తదనంతరం జయించలేని కారణం చేత ఆయన మామూలుగా 1991లో ఆయన ఉపన్యాసం చేస్తూ ఉండగా శ్రీపెరంబదూరులో ఆయన హత్యగావించబడ్డారు. అంటే ఆయన సుమారు 47 సంవత్సరాల వయసులోనే ఆయన హత్యగావించబడ్డారు. హత్య చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మనకి అనేకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మనం చర్చించుకోవాలి. అంతేగాని ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని, ఒక వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, ఇంకా ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా చంపేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం పాడైపోయిన కారణం చేత ఈ సందర్భంగా మరొక కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అనుకోలేని రోజుల్లో కూడా నేనున్నాను అని నిలబడి కాంగ్రెస్ పార్టీని బాగు చేయించి అక్కడ 10 మందిని కూడా జారదీసి అక్కడ మీటింగులు జరిపి మా కాంగ్రెస్ పార్టీ నెగ్గదు అని తెలిసినా సరే నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన తీసుకుని కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి వ్యక్తి ఆయన అంకెం సీతారాం గారు. ఇలా అందరూ కూడా పెద్దలు ఇక్కడ అందరూ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా సభాధ్యక్షులు అంకెం సీతారాం గారు, మన ముఖ్య అతిథి మన కౌన్సిల్ చైర్మన్ రోషన్ రాజు గారు, మన ముఖ్య అతిథి మన అంజుబాబు గారు శాసనసభ్యులు, సిపిఐ నాయకులు రంగారావు గారు, శ్రీరాజు గారు, కనకరాజు గారు, మా బాబు బాబీ గారు, అందరికంటే ఈ కార్యక్రమానికి పునాది చేసినటువంటి తాతాజీ గారు, ఆనాడు తీసుకునేసి తాతాజీ గారు, వాళ్ళు ఉన్నటువంటి కమిటీకి నిండు మనసుతో శిరస్సు వచ్చి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. మిమ్మల్ని చూసి మేము గౌరవించాలో సిగ్గుపడాలో నాకు తెలియదు. ఎందుకంటే ఈ పదవి చేసి ఆ కార్యక్రమాన్ని నడుపుతుంది మీతో పాటు ఉండవలసింది. ఇనాగ్రేషన్ ఎక్కించినందుకు ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలా ఈ సభకి నిజంగా మీరందరూ అనుకుంటున్నాను ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర పెట్టారు. ప్రైమ్ మినిస్టర్గా సద్భావన యాత్ర అంటే ఎంత ముందు చూపుందో చూడండి. సద్భావం కావాలి అంటే సద్భావం యాత్ర పెట్టడానికి ఆ లక్షణాలు ఆ సద్భావం కలిగినోడు కాబట్టి ఆ కార్యక్రమానికి అందవచ్చు. ఇంకేంటి సద్భావన యాత్ర అంటే ముస్లిమ్స్ హైదరాబాద్లో హిందువులు పోరాడుకుంటారు కాబట్టి చార్మినార్ దగ్గర మొదలుపెట్టి ఆయన సికింద్రాబాద్ దాకా ప్రైమ్ మినిస్టర్గా సీఎం జనారెడ్డిగా ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అంత ముందు చూపు ఉంది. ఈ దేశం
మతకాల్లో కానీ అంతర్జాతీయ మన కులాల్లో కానీ లేకపోతే ఈ పార్టీ తత్వాలతో కానీ ఇంటర్నల్ పార్టీలతో కానీ ఏమీ లేకుండా కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావంతో అయాలకు మొదలుపెట్టారు. కాబట్టి ఈవేళ మనందరూ ఈ రకంగా కూర్చుంటే ఆయన ఒక స్ఫూర్తి నాకు గుర్తొస్తా ఉందన్నమాట. చాలా విశేషమైనది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు రాజకీయ మనిషి కాదని మోతీలాల్ మనవడో, ముని మనవడో, నెహ్రూ గారి మనవడో, ఇందిరాగాంధీ మనవడో కొడుకు. ఈ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజులో మనకి ఎవరైనా అన్ని పదవిలో ఉన్నప్పుడు న్యాచురల్గా రావాలనుకుంటుంది. పైలట్గా ఆయన జీవితానికి పైలట్గా జనరల్గా సెలెక్ట్ అయ్యి మామూలుగా ఏ పైలట్ అంటే వ్యక్తి కూడా వెళ్ళలేదు, ప్యాసింజర్ పైలట్ ఎయిర్ బస్ ఆయన నడిపేవాడు. ఆయన హకీంపేటలో ట్రైనింగ్ పైలట్గా ట్రైనింగ్ ఉంటాయి మధ్య మధ్య. ఆ ట్రైనింగ్కి వెళ్తే ఆయన తాజ్ హోటల్కి సికింద్రాబాద్ తాజ్ హోటల్కి వచ్చి ఆదివారాలు అప్పుడు వచ్చి టిఫిన్ జనంలో కూర్చుని తినేవాడు. ఒక ప్రధానమంత్రి కొడుక అది టిఫిన్ తినేస్తా ఉండేవారు. ఎవరైనా తెలుసుకునేవారు నాయకులు డాబాలో చెప్తే నేను రాజకీయవేత్తను కాదు, ఆ సంజయ్ గాంధీని ఆయన ఎవరో కలుసుకోండి వదిలేయండి బాబు అని దమ్ము పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అస్సలు రాజకీయాలు చేసి అటువంటి కుటుంబంలో ఉండి కూడా అయితే సంజయ్ గాంధీ తమను అంటే అకస్మాత్తుగా ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అందరూ ప్రశ్నిస్తే ఆ తల్లికి అండగా రావడం జరిగింది. అది కార్యక్రమం. కానీ తర్వాత దురదృష్టం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అప్పుడు కూడా చూడండి మన వాళ్ళు మాట్లాడుతున్నారు, భారతీయ వాళ్ళు చెప్పారు 21 సంవత్సరాలు ఓటికి 18 ఏళ్ళు అంటే యువకుడికి అంటే వయసు కాలం మెరిగి కొద్దీ వాళ్ళ జీవితాలు బాగా ఇదవుతున్నాయి కాబట్టి అని చెప్పి 18 ఏళ్ళకే ఓటు తీసుకుంటే కాకుండా ఇలా ఐటీ ఆయన చేసిన పునాదికి యావత్ దేశంలో కాదు యావత్ ప్రపంచంలో సీఈఓలు అందరూ ఉన్నారంటే అమెరికాలో అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చేటువంటి ఈ పునాది అన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావులు మనకు గుర్తించుకుంటూ చాలా సంతోషం. అలాగే మున్సిపల్ చైర్మన్ అట్లా ఆ మాట మాకు వచ్చింది. బాబు మీరు చైర్మన్ అంటే అందరికీ చైర్మన్నే అని అన్నాడు. అతనే అన్నాడు నాకు. అలాగా ఈ వాతావరణం దేశానికి అవసరం. ఒక్కసారి ఎన్నికైన తర్వాత అందరికీ ఎమ్మెల్యే ఇంకా పార్టీ రహితంగా మనం చేసేటువంటి రోజులు భవిష్యత్తులో అలా ఉండకపోతే బంగ్లాదేశ్లో ప్రమాదం వచ్చే ప్రమాదం ఉందని జ్ఞాపకం చేస్తూ ఇది పునాదిగా ఈ వ్యవహారం చేస్తే స్వాతంత్రం నుంచి కూడా మహానుభావులు త్యాగం చేసినటువంటి గడ్డిది అభిషేకరాలు గడ్డిది. ఈ గడ్డలో ఇతరులు నాకంటే ఇలా ఆధిపత్యంగా పార్టీ రహితంగా డెవలప్ చేస్తామనే వాతావరణం మీ నాయకత్వంలో మమ్మల్ని పిలుస్తూ ఉంటుంటే మీరు కలిసి పనిచేస్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా గురుపూడిలో వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాల్లో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు తిప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి
అనే ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఇంత అందంగా ఉంటాడు ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గురాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతోటి చంపేయడం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెప్తున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయన ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకుంటాం. పార్టీలకు అతీతంగా న్యాయం ధర్మం కూడాను. ఈరోజు మన గురుపూడి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని శిథిలమైంది. మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ గురుపూడి వాసులు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జయంతి సందర్భంగా ఈ గురుపూడిలో 1992లో నెలకొల్పినటువంటి ఆయన యొక్క విగ్రహానికి డ్యామేజ్ జరిగినప్పుడు ఈ రోజున తిరిగి దాన్ని పునర్నిర్మించుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉన్నటువంటి సీతారాం గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు బాపిరాజు గారికి, స్థానిక శాసనసభ్యులు రామాంజన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబు గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులకు, పెద్దలు కనకరాజు గారికి, రంగా గారికి, రాజు గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలకు, పిల్లలకు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా ఇది ఒక మంచి సద్భావం కలిగినటువంటి కార్యక్రమం. ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి, ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరారో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి. ఎందుచేతంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం, లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా, అలాగే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది చెప్పారు ఈ రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలు తీసుకురావటం కానీ, లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు, ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇన్ని కుటుంబాలు, ఈ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఇది
ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడం లేకపోతే ఎవరు చెప్పడం కాదు. ఆనాడు పార్లమెంట్లో బీజేపీ తరఫునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు చెప్పి బీజేపీ ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు, ఈ దేశాన్ని కాపాడారు. ఎందుకంటే ఒక అత్యపురైనటువంటి ప్రధానమంత్రి సడన్ గా పోతే దేశంలో అనేక రకాలైన అలకలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి అలకలు లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి 400 స్థానాలు ఈ పార్లమెంట్లో 500 చిల్లర ఉంటే 400 సీట్లని 400 చిల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి వరదలు 86, 87 వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డంటానే ఆయన పర్యటించడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపు నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం అంటే నేను తాతాజీ గుడిదిప్పు మీద ఆ నైటు మరి కింద పడి పొర్లి ఏడ్చినటువంటి పరిస్థితి. ఎంచేతంటే మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా మాకు అంత బాధ రాలా, కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అంత బాధపడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ గురుకుల ప్రాంతంలో మేమందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ అందరం కూడా పనిచేయడం జరిగింది రాజకీయాల్లో. అలాగే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా గుడితిప్పు మీద మరి నందమూరి వారి ఫ్యామిలీ ఇందిరాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అప్పుడు స్వర్గీయ రంగా గారిని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్య ఆ యొక్క విగ్రహం పడిపోతే మరి రాజేష్ని పిలిచి నేను పెట్టుకుంటానని చెప్పి ఆ విగ్రహాన్ని కొని ఇచ్చి దాన్ని మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. అలాగే ఆ రోజున మిత్రులుగా ఉన్నటువంటి మరి చేయగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజున కూడా పాడైపోయినటువంటి ఆ విగ్రహాన్ని మిత్రులందరూ కూడా కలెక్ట్ చేసుకుని మరి యొక్క విగ్రహాన్ని పునర్నిర్మించడం జరిగింది. దానిలో అనేక సందర్భాల్లో నేను సీతారాంతో మాట్లాడటం జరిగింది, పెట్టండి అయ్యా దాన్ని చూద్దామని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలో రాజు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తగా ఉన్నటువంటి ఆనాటి చిన్న కార్యకర్త ఉన్నాడు, ఈరోజు సహకారిగా ఉండి మరి నా దగ్గర వచ్చే చేద్దాం అనుకున్న బ్రహ్మాండం ఏదైతే మనందరం చూసుకుందామని చెప్పి ఈ రోజున మరి అతనితో పాటు మిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజున మనం ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, లేదా మన ఊరి కోసం పనిచేసినటువంటి వ్యక్తులను ఎవరైనా సరే మనం గౌరవించాలి. ఆయన చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన పదవి పోయిన తర్వాత ఇంకా అతనికి సంబంధం లేదనేటటువంటి విషయాలు కాకోకుండా మరి ఏ వ్యక్తి అయినా కూడా ఈ దేశం కోసం ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన చేసినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ అవనండి, ఏ ప్రాంతం అవనండి, ఏ భాష అవనండి మనకు అనవసరం. ఈ దేశం ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా మనందరం కూడా భారతీయులుగా ఉన్నాం కనుక ఈ భారతదేశం యొక్క గౌరవం కోసం మనందరం కూడా పనిచేయాలి. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడే పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు నిజమైనటువంటి భారతీయులుగా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఒక ప్రతిపాదన మరి చేస్తా ఉన్నాను. ఈ యొక్క భీమవరం నియోజకవర్గంలో సంబంధించి లేకపోతే ఈ పార్లమెంట్కి సంబంధించి ఎవరైతే ఈ భీమవరం ప్రాంతంలో మరి గతించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బోస్ గారు కానీ, అలాగే విజయ్ కుమార్ రాజు గారు కానీ, లేకపోతే గోవిందరావు గారు కానీ, లేకపోతే నారాయణస్వామి గారు కానీ, పద్మనాభం గారు కానీ అనేక మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క విగ్రహాలని ఒక ప్లేస్ ఎన్నుకుని ఒక కమిటీ కింద చేసుకుని అందరినీ మన విగ్రహాలు పెట్టుకుంటే ఈ భీమవరంలో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించినట్టు ఉంటుంది. తరాలకి వీరు మన నాయకు నాశంకరరావు గారు అలాగే ఈ తరాలకి గుర్తుండేటట్టు
చేయాలని చెప్పి ఈ ప్రతిపాదన మంచిదైతే కనుక ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి అంజబాబు గారికి తెలియజేసుకుంటూ ఆయన చేయగలరని చెప్పి కూడా నేను కోరుకుంటూ, అది మన యొక్క పెద్దల్ని గౌరవించుకోవడం ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. పెద్దల్ని గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. అలాగే ఇప్పుడున్నటువంటి వారిని రేపు రాబోయే తరం వారు గౌరవించుకుంటూ కూడా ఒక పునాదిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మరి ఎవరో చెప్పారని, ఒక పార్టీ అని, లేకపోతే చెప్పలేదని కాదు, మనకు మనంగా ఒక మంచి మనసుతోటి ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలని చెప్పి, అందరం కలిసి ఉండాలని చెప్పి, అందులో మనందరం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నన్ను పిలిచినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. గారు భారతరత్న, మన భారతదేశ మాజీ ప్రధాని, ఎన్నో భారతదేశానికి ఎన్నో సంస్కృతి తీసుకొచ్చిన మన రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా ఈరోజు మన చెన్నపేటకి మన మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, ఈరోజు మన భీమవరానికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిన గంట మన కనుమూరి బాబురాజు గారు, అలాగే విజయవాడ నుంచి ఇటు నర్సాపురం వరకు కూడా డబుల్ లైన్, ఇదివరకు ట్రైన్కి సింగిల్ లైనే ఉండేది, అలాంటి డబుల్ లైన్ ఎన్నో మన నర్సాపురం పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన కనుమూరి బాబురాజు గారు ఈ రోజున మన చిన్నపేట రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అలా వచ్చారు. మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారినేని బాబ్జీ గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య రాజు గారు, అలా ఇక్కడ ఉన్న మన ఎంతో మంది అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చారు. మన చిన్నపేటలో ఉన్న అందరూ వచ్చి ఈ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా ఈరోజు సత్కరించుకోవడం చాలా ఆనందించాల్సిన విషయం. ఒక గొప్ప కుటుంబంలో పుట్టి కూడా సాధారణ వ్యక్తిగా బ్రతకాలని నిర్ణయించుకుని ఒక పైలట్గా ఉద్యోగం చేస్తూ భారతదేశ ప్రధాని కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా సాధారణ పైలట్ ఉద్యోగం చేసి తన జీవితం గడపనున్న వ్యక్తి తన తల్లి మరణానంతరం దేశాన్ని నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చి తదనంతరం ప్రజల ఆదరణ పొంది ఈరోజు ఎలా మనందరి ముందు గొప్ప నాయకుడిగా స్థిరపడిపోయాడన్న విషయం మనందరం ఖచ్చితంగా గుర్తించాలి. యువకులకి 18 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చినా కానీ, లేకపోతే గ్రామానికి గ్రామాభివృద్ధి చేసే విధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రతిదీ ఈ దేశం ఖచ్చితంగా గుర్తుంచుకొని గర్వపడాల్సిన విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాబురాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి జోహార్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారి బర్త్డే రోజున మనం 80వ సంవత్సరం బర్త్డే మనం ఎవరైనా ఎవరు మాట్లాడినా ఏం చేసినా దానికి అంకితం అవ్వాలి. అప్పుడు ఆయన ఆత్మశాంతి. మన దేశంలో అందరం కూడా కులాలకి మతాలకి ప్రాంతీయతత్వానికి అతీతంగా ప్రేమతత్వంతో జీవించాలి. ఒక మతాన్ని ఒక మతం గౌరవించాలి. అటువంటి వాతావరణం కావాలంటే
ఇటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాలు చూసినప్పుడన్నా కానీ నెవరేసుకుంటానికి అవకాశం ఉంటుంది. నిజంగా అయితే ఎన్నాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు కొద్దని చెప్పుకుంటూ ఈ మా తల్లి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు చక్కగా, ఎందుకంటే చాలామంది నాకు బాధ అనిపిస్తుందంటే విగ్రహాలు ఓపెన్ చేస్తారు, నెలలో దండేస్తారు, పుట్టినరోజు దండేస్తారు, మరి చచ్చిపోయేదాకా ఆ దండం నాకు చాలా బాధ. ఏంటంటే అది దాన్ని ఏం చేయాలో మనం నీట్గా కడగాలి. ఏంటి ఈ దండ రేపు ఎల్లుడో రేపు తీసేసి దాన్ని చక్కగా కడగాలి. దాన్ని సజీవంగా అంటే మన విగ్రహం పెట్టడం కాదు, ఆయనలో మనం జీవించాలి. అప్పుడే మన విగ్రహం పెట్టేటువంటి అర్హత ఉంటుంది. అది ఇదే వదిలేస్తే విగ్రహం అది ఉంటే ఆయన మన మనిషి. ఆయన మనిషిగా ఉండాలంటే నిత్యం శుభ్రంగా ఉండాలి. లేకపోతే మన కోసం అలా దండేసి ఒక కెమెరాతో ఫోటో తీసేసుకుని తర్వాత మర్చిపోతే బాగుంది. అందుకని నేను ఎంతోమంది విగ్రహాలు చూస్తూ ఉన్నాను, అలా దండేసి గాలి గిల్ల వెళ్ళిపోయి అలా మాడిపోయి ఏ దండ వేసినా తర్వాత మళ్ళీ మేడంతో చేస్తావు, నువ్వు చేస్తావు, నీట్గా ఎప్పుడు ఆ మాతలు నీట్గా పెడతారు నాకు తెలుసు. ఆదర్శంగా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కాకుండా ఎప్పుడు నీట్గా ఉండటానికి ఆవిడ సాయం చేస్తారని అందుకే నేను విగ్రహాలు ఓపెనింగ్ వెళ్ళను. నేను ఎందుకంటే ఎదురుగా నుంచి దాని తర్వాత మెయింటైన్ చేయను ఏంటి, అందుకని చెప్పి ఇవాళ చాలా ఆనందంగా ఉంటుంది మీ దగ్గరికి వచ్చినందుకు. ఆరికి మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.